ప్రజల ఇల్లు అసెంబ్లీలో మూసీ ప్రక్షాళనపై సభ్యులు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఫామ్ హౌస్ల డ్రైనేజీలు గండిపేటలో కలిపారని ఆయన ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం వచ్చాక వాటిపై ఉక్కుపాదం మోపామన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. వచ్చింది, ప్రజాస్వామిక పాలన వచ్చింది, కానీ నిజాం చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపేసేసి కనుమరుగు చేసేసి పాలకులకు నిజాం మీద కోపం ఉంటే నాకు అభ్యంతరం లేదు, కానీ నిజాం కట్టిన కట్టడాలను చారిత్రాత్మకమైన కట్టడాల నుంచి మొదలు పెడితే చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపి కలుషితం చేసి ఆక్రమించుకొని అన్యాయక్రాంతం అయిపోయి ఈరోజు నివసించడానికి యోగ్యం కాని ప్రాంతాలుగా తయారు చేసేసి ఇదొక భాగం. ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న మురికి కాలువలన్నిటినీ కాలనీలు మొత్తం పట్టణం యొక్క మురికినంతా మూసీ నది కలిపేసేసి చచ్చిన శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఆ మూసీ నదిలో కలిపేయడంతో రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, చివరగా నల్గొండ జిల్లా ఈరోజు శిక్ష అనుభవిస్తున్నది నల్గొండ జిల్లా ప్రజల అధ్యక్ష. లక్షలాది మంది నల్గొండ జిల్లా ప్రజలు మూసీ నది పరివాహక ప్రాంతంలో చివరగా ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాలో నుంచి వచ్చిన మొత్తం మురికి కలుషితం మనుషుల శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష కాలుష్యం నుంచి మూసీలో కలపడం వల్ల కింద వాళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాకు భగవంతుడే శిక్ష విధించింది అధ్యక్ష. వాళ్ళ దురదృష్టం, దేవుడే వాళ్ళ మీద కక్ష కట్టిండి అన్నట్టుగా ఫ్లోరైడ్ ప్రాంతంగా ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు కాళ్ళు వంకర, చేతులు వంకర, నడుము వంకర, పుట్టే పిల్లలు